హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, అంటే ఇది ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక డిస్కషన్ లాగా మనము చేద్దాము. గత వారం రోజుల నుంచి కేఎస్ ప్రసాద్ గారు మిస్సింగ్, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళారు ఏంటి? 1 వీక్ కాదండి, ఆల్మోస్ట్ 10 days. ఓకే, 10 days నుంచి. అంటే నేను మండే నుంచి అబ్జర్వ్ చేశాను. అంతవరకు నేను నెల్లూరు వెళ్ళొచ్చా, ఆ, తర్వాత నేను బీన్ టు గోవా. గోవా. అంటే వెకేషన్కి వెళ్ళారా? వెకేషన్ అని కాదు, కానీ ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్. ఎందుకు సార్, ఏంటి కారణం ఏంటి? గ్రేట్ గోస్ టు మై వైఫ్. యాక్చువల్లీ షీ హస్ ఇన్సిస్టెడ్ మీ, వై యూఆర్ బ్రేకింగ్ యువర్ హెడ్ సో మచ్, ఇట్స్ హై టైమ్, పీక్స్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి we decide to take a break and I have been. ఎందుకు సార్, అంటే మీరు అంటే మీ మాటలు విన్నాక ఇప్పుడు క్లారిటీ ఏంటంటే, అంటే ఏదో ఒక బాధ అనాలో లేదంటే అంటే బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే నేను చాలా నాన్ స్టాప్గా పనిచేస్తానండి. చాలా మందిలో మనకు నటించడం రాదు. నేను ఎలక్షన్ అయిన హార్డ్లీ 3rd, 4th డే నుంచి ఐ బీన్ స్టార్టెడ్ మై. ఓకే. చాలా మందిలో బ్రేకులు తీసుకుని తదనంతర పరిణామాల్లో చోటు చేసుకున్న తర్వాత మళ్ళీ వీరతెలకాలు దిద్దుకుని రావడాలు అలాంటివి మనకు తెలియవు. ఓకే. అండ్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్, వెన్ సంబడీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ అన్న దగ్గర ఐ గివెన్ మై ఎక్స్టెండెడ్ హ్యాండ్. ఓకే. కొన్ని రోజుల నుంచి సార్, అంటే మీరు చూశారు, అంటే నాకు అదే జరిగింది, మీకు అదే జరిగింది. కొన్ని రోజుల నుంచి ఒక రకమైన ట్రోలింగ్ కేఎస్ ప్రసాద్ గారి పేరు మీద, ఈవెన్ నా పేరు మీద కూడా జరిగింది అనుకోండి. ఓకే, ఏంటి ఆ ట్రోలింగ్ ఏమైనా ఎఫెక్ట్ చేసిందా మిమ్మల్ని? నేను అలాంటి చెత్త ఇప్పుడు పట్టించుకున్న జీవితంలో. ఐ డోంట్ కేర్ ఫస్ట్ థింగ్. ఓకే. మీకు తెలుసుకోండి, నాకు ఫేస్బుక్, ట్విట్టర్లో అలాంటివి ఉండవు. అవునవును, ఉండదు. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్. మనం అందరినీ సాటిస్ఫై చేసేస్తాం అన్న కాన్సెప్ట్తో నేను చేయను. ఓకే. మనకి తెలిసింది 10 మందికి చెప్పడానికి నా ప్రయత్నం ఉంటుంది. ఆ 10 మంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నది నేను ఎప్పుడు దాన్ని ఈ కోణంలోనూ ఆ కోణంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇది చాలాసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్, నాకు 10 మందిలో ఒక 4 ఫోన్ చేసి చాలా బాగా మాడారండి నేను మెచ్చుకుంటున్నప్పుడు సరదా పడిపోయి, 6 నేను తిట్టినప్పుడు బాధపడిపోయాను అనుకోండి, దర్ ఇస్ నో మీన్ ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ ఒక విషయం సార్, సరే మీరు చెప్తున్నారు, నేను మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్, మీకు కూడా తెలుసు నేను చాలా క్లోజ్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా. కానీ ఎప్పుడు కూడా ఇంతలా ఒక ఏమనాలో ఆ పదం నాకు రావట్లేదు, బట్ ఇంతలా ఒక ఫ్రస్ట్రేషన్ అనకూడదేమో, బట్ అందులో మీరు కనిపించలే. ఫస్ట్ టైం అండర్ ప్రెషర్ ఒకటి కనిపిస్తున్నారు. ప్రెషర్లో ఎందుకు సార్ అది? ఇప్పుడు అండర్ ప్రెషర్ అన్న దగ్గర మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. సాధారణంగా మనం చూడండి, బీజేపీ ప్రాస్పెక్ట్లో నేను మాడుతూ ఉంటాను. వీడికి ఎవడైనా రాముడు గురించి ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాడపోతే వీళ్ళు మనం హిందువుల కింద కన్సిడర్ చేయరు, బికాజ్ వాళ్ళు కన్వర్షన్ హిందూ టైప్లో. నేను ఈ తబేలా ఛానళ్ళు అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెట్ ఆఫ్ పీపుల్ దే డిసైడెడ్ విత్ ప్రీకన్సీవ్డ్ నోషన్. ఏంటి, మనం కలిసి ఉన్నప్పుడు ఆ ఒక్క ఆడ్ మ్యాన్ని మనం ఎందుకు పూర్తిగా ఎలిమినేట్ చేయకూడదు అన్న కొత్త కాన్సెప్ట్తో ట్రై చేస్తారు వీళ్ళు. మీరు అది అబ్జర్వ్ చేసేట్లేదు. ఆడ్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ. ఓకే. వీళ్ళు 2020 మ్యాచ్కి వెళ్ళినా సరే రాహుల్ ద్రావిడ్లో ఒళ్ళలో పేలు కట్టుకుని వెళ్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, కంటెంట్తో డిబేట్లు చాలా వరకు జరగట్లేదు. ఓకే. రెండోది, కంటెంట్ డెలివరీస్ మీద కూడా చాలామంది ఫోకస్ చేయట్లేదు. ఇలా వేళ్ల మీద లెక్కెట్టచ్చు కొంతమందిని. సో దీంతో ఏమవుతుందంటే సార్, ప్రజల్లోకి అసలు విషయాలు తీసుకెళ్లే సామర్థ్యాలు నేను ఎప్పుడు చెప్తున్నట్టు వీళ్ళ దగ్గర లేవు. దానికి తగ్గట్టు ఇప్పుడు మీరు నేను ఒక 4-5 పేర్లు నేను చెప్పగలను, అదంతా టైం వేస్ట్. ఏదో తవ్వో లేకపోతే ఎత్తుకో ఏదో తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేనే 10 ఛానల్లో టార్చ్ లైట్ వేసుకుని బొగ్గుగన్ను కార్మికుల్లో నిలమ ఆడుకుని రావాలి. అవును. మీరు మహా అయితే ఒక వీడియో చేస్తారు దాని మీద, బట్ వాట్ అబౌట్ యూ నెక్స్ట్? ఇప్పుడు నాకు మీకు ఒక తేడా ఉంది. నేను ఒక సబ్జెక్ట్ని ఒక 4-5 ప్లాట్ఫామ్స్, నాట్ లెస్ దాన్ 5-6 ప్లాట్ఫామ్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ 10 చెప్పినవి కూడా ఉన్నాయి. అవును. అలా చూడండి, కూలి మామూలుగా దంచిన అదే కూలి, ఎగిరి దంచిన అదే కూలి టైప్ ఉంది తిట్లు విషయంలో. ఓకే. మీరు అది అబ్జర్వ్ చేశారా? చేశాను. రెండోది ఏంటంటే, నేను ఎగిరి తెంచి అనవసరంగా నానెత్తికి తెచ్చుకుంటున్నా. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, మార్కెట్లో 10 మంది అదే చెప్తున్నప్పుడు ఇటు ఒక్కడే ఎందుకు అలా చెప్తున్నాడు
ఇది ఏదో కాబట్టి అన్న కాన్సెప్ట్లో చాలామంది అది నిజమైన అబద్ధమైన ముందు ప్రీ కన్సీవ్డ్ మైండ్తో కూర్చుని ఉన్నారు. ఓకే, అంటే మీరు రియలైజ్ అయ్యారా? నేను అంటే నేను చూసా. ఎగిరి దంచుతున్నాను లేదంటే నా నెత్తి మీద తీసుకుంటున్నా, నేను ఎగిరి దంచుతున్నాను మొహమాట లేకుండా రియలైజ్ అయ్యారు? రియలైజ్ అవ్వకుండా సార్, నేను ఏ రోజు రియలైజ్ అవ్వకుండా లేను. బట్ నేను ఎప్పుడు నా కాన్సెప్ట్ ఎలా ఉండేదంటే, వాళ్ళ దగ్గర తబేరా ఛానళ్ళు ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు ఓదరగొట్టేస్తుంటే మనం కూడా అదే కాన్సెప్ట్లో 10 దగ్గర చెప్పి 10 ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ 10 మంది ఎవడో నాకు గట్టికి కనబట్టలేదు. ఓకే, ఎవడో మీలాగా నాలాగా ఎగవేసుకొని పులు వేసుకున్న బ్యాచ్లే తప్ప కన్స్ట్రక్టివ్గా ఎస్ ఇది మనది కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో అవతల లేవు. ఓకే ఓకే, ఇది మీరు గమనించారా? గమనించా. అంటే ఇంటెన్షనల్లీ ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనసా వాచా కర్మ అంటాం మనం. మనసా వాచా కర్మ ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, లేదా బీజేపీ నరేంద్ర మోడీ మనం ఉద్ధరించడానికి ఇలా చేసి తగలడ్డాడు. ఇవన్నీ మనం ప్రజల్లోకి చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నా సరే మన బలవంతాన ఈడ్చుకెళ్ళి గొంత కట్టేస్తున్నారు. వీడు బీజేపీ వాడో, లేకపోతే వీడు తెలుగుదేశం వాడో, వీడు వైఎస్ఆర్సీపీ వాడో. ఓకే, సో దాంట్లోంచి ఇంకా పర్సెప్షనే మారిపోతుంది చూసే విధానం. సరే, మీరు గుంతకు కంటేస్తున్నారు అన్నారు కాబట్టి ఓపెన్గా అడిగేస్తాను కొన్ని క్వశ్చన్లు. ఒక నెల క్రితం అనుకుంటాను మీరు సడన్గా సాక్షి నుంచి మాయమైపోయారు. సడన్గా దాని తర్వాత ఒక 15 రోజులు అనుకుంటా మీరు కనిపించారు సాక్షిలో. ఏంటి సార్ రీజన్ ఏంటి? మవిగన్ మీద మన ఇద్దరం మాట్లాడింది మన ఇంటర్వ్యూనా? మన ఇంటర్వ్యూ. సడన్గా నేను కూడా మాయమైపోయా, అది వేరే సంగతి. అంటే 2 అతిథి శక్తులు కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు దాకా నేను ఒకటి చెప్తున్నాను, కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బిఫోర్ మీడియా ఉన్నాడు, ఆఫ్టర్ మీడియా ఉన్నాడు. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బిఫోర్ తపేలా ఛానల్ ఉన్నాడు, ఆఫ్టర్ తపేలా ఛానల్ ఉన్నాడు. ఓకే, కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి సాక్షికి ఎప్పటి నుంచి వెళ్తున్నాడో ఎవడైనా స్టాటిస్టిక్స్ తీసుకొని చూసుకోండి. మహా అయితే ఎలక్షన్స్కి 6 నెలల ముందేమో. ఓకే, అంతముందు దాకా నాకేమీ అంత లేదు. అవును, మీరు ఒకసారి చెప్పారు నాకు. నేను యాక్చువల్గా అంత చాలా ముందు నుంచి అనుకునేవాడిని, అంత సీన్ లేదు. అప్పుడు ఒకడు ఉండి వాడు తెల్లవారుజాను పేపర్లో వాళ్ళకు 4 3 వేరతలకి దిద్ది పంపించేవాడు. ఓకే 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 ఓకే, బట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తారా సాక్షి? నేను ఐ వాంట్ బికమ్ ఎన్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ నేను చూస్ చేసుకున్నాను సార్. బికాజ్ నేను అంటే మీరు అన్నట్టు నేను వాట్స్ యువర్ గోవా ట్రిప్, లేదంటే మీరు ఏడు సాధించారు ఏదైనా అడగొచ్చు. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. చెప్పండి, క్లియర్గానే చెప్పండి. నేను 2.5 సంవత్సరాల నా ప్రస్థానం అంటే విత్ సాక్షి అసోసియేషన్. ఓన్లీ విత్ సాక్షి 2.5, అంతకంటే ముందు చాలా ఉంది అది వేరే. నా అసోసియేషన్ విత్ సో మెనీ ఛానల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. బట్ పర్టికులర్లీ సాక్షి అసోసియేషన్ తర్వాత నాకు బుర్ర వాచిపోయినట్టు ఇంకెక్కడికి జరగలేదు. మన ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రక్షాళించుకుంటాం కదా. అవును, ఖచ్చితంగా నాకు వచ్చిన ఆన్సర్ అదే. ఏంటి ఆన్సర్? క్లియర్గా చెప్పండి. అంటే మీరు వెళ్ళబోతున్నారా సాక్షి? ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ సాక్షి ఆర్ నాట్? నో. ఏంటి సార్? నో. ఓకే 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 ఓకే, చాలా క్లియర్గా చెప్పారు. అంటే నేను వెరీ క్లియర్. ఫస్ట్ థింగ్ సార్, ఇప్పుడు చిన్నప్పుడు మా నాన్న చాలాసార్లు ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. అరే అవి నిప్పులు రా, చేయి పెడితే కాలుతుంది అని చెప్పినప్పుడు మా నాన్న చూడకుండా చేయి పెట్టాను, నాకు చేయి కాలింది. ఇప్పుడు గాడిదలో తయారైన తర్వాత నాకు నిప్పులని తెలిసి చేయి పెడితే ఎందుకు కాల్చుకోవాలి నేను? ఓకే ఓకే ఓకే, అంటే మీరు సాక్షి వెళ్ళట్లేదు అంటే నేను యాక్చువల్గా ఏమైంది కోఇన్సిడెన్స్ అంటే ఒక 1 వీక్ బ్యాక్ నేను మానేసా. నా రీజన్ ఏంటో మీకు తెలుసు. మీరు ఇప్పుడు సాక్షి వెళ్ళట్లేదు అని చెప్పారు, మీ రీజన్ కూడా చెప్పారు. అంటే అనవసరంగా బర్డెన్ అన్నది మీద పడుతుంది. ఒక అంటే చూస్తున్నాం మనం ఒక లెవెల్లో టార్గెట్ చేసి మరీ అది చేస్తున్నారు. నేను ఒకటి ఇప్పుడు మనం ఫ్రేమ్లో ఉన్నాం అనుకోండి సార్, అంటే ఫ్యామిలీ ఫ్రేమ్లో ఉన్నప్పుడు కష్టమని ఇష్టం భరించాలి. అవును, ఫ్యామిలీ ఫ్రేమ్లో లేకుండా బలవంతాన్ని మనోడ ఫ్రేమ్లో ఫిక్స్ చేస్తే వై ద హెల్ వి నీడ్ టు టేక్. అంటే మీరు ఆ ఫ్రేమ్లో లేను అని అనుకుంటున్నారా? అంటే ఆ వైసీపీ ఫ్రేమ్లో మీరు లేరు అని? నేను అనలిస్ట్గా నన్ను నేను పరిగణించుకుంటున్నాను. నాకు తెలిసి పాషా అన్న వ్యక్తి కూడా అనలిస్టే. మనం ఈరోజు తలుచుకుంటే నేను వైఎస్ఆర్సీపీ సభ్యత్వం తీసుకోవచ్చు, తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవచ్చు, జనసేన కూడా తీసుకోవచ్చు. నాకు అస్సలు నచ్చని బీజేపీని కూడా తీసుకునే ప్రాబిలిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కానీ మనం ఎందుకు స్పెసిఫిక్గా ఇదే చూస్ చేసుకున్నాం? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. ఎస్ వి స్టూడ్ ఫర్ ఇట్. నాకు ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, నెక్స్ట్ ఒకవేళ ఊరుతున్న లోకేష్ ఏం చేయబోతున్నాడో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసి తెరబడిపోతున్నాడు దాని మీద నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఇవన్నీ ప్రజలకు చెప్పడంలో ఓకే సరే, మీరు ఇప్పుడు సాక్షికి నేను వెళ్ళను అని క్లియర్గా చెప్పేశారు, నేను అందులో అది వెళ్ళను. కానీ రీజన్స్ ఒక 2 చెప్పండి సార్. అంటే ఫటాఫట్ ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఒక
పర్పస్. ఉమ్, నేను ఎప్పుడు డెలివరబుల్స్ మీద మాట్లాడతాను. అవును. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధో లేదా వైఎస్ఆర్సీపీ సభ్యుడినో అనుకోండి, సాక్షి ఈజ్ మై అల్టిమేట్. ఎస్. ఒక అటెండెన్స్ పడుతుంది దాంట్లో. నేను కానప్పుడు నాకు అటెండెన్స్ దేనికి? ఓకే. అండ్ మీకు ఇంకోటి కూడా చూడండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్టివిటీ అని నేను పీబీసీ చదివాను ఐసీడబ్ల్యూలో. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా ప్రొడక్టివిటీ ఎంత అన్నది నేను మెజర్ చేసుకుంటాను. నేను స్పాన్ ఆఫ్ 1 hour టైం ఐ గాట్ అన్ ఆన్సర్. మై ప్రొడక్టివిటీ ఈస్ హార్డ్లీ ఇన్ మినిట్స్. ఓకే. హార్డ్లీ మినిట్స్ కోసం a preparation of before 1 hour, traveling time, sitting 1 hour, and again coming back 1 hour. 3 hours productivity. Why the hell I need to break? ఓకే. ఓకే. Outcome? Some couple of minutes. ఓకే. అంటే నేను ముందే చెప్పాను మీకు కొన్ని ఫ్రాంక్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతానని. ఓకే, మీరు రీజన్ చెప్పారు, సాక్షి మీరు ఫ్రాంక్గా ఏదైనా అడగండి. నేను 2 విషయాలు చెప్తాను. నా జీవితంలో ఏ ఇంటర్వ్యూ కూడా నేను నారాయణ కోచింగ్ సెంటర్లో చదువుకుని వచ్చిన ఉదయాలు ఉదంతాలే లేవు. అదిగా సార్, మీరైనా నేనైనా మనం ఎప్పుడన్నా స్క్రిప్ట్ పట్టుకెళ్ళామా అది వేరే సంగతి. కానీ నేను ఇంకో విషయం ఏంటంటే, అంటే నాకు వినిపించింది కొంతమందికి కొన్ని గుసగుసలు. అంటే సాక్షికి మీకు కొంత గ్యాప్ వచ్చిందని, కొంత అంటే డైరెక్ట్గా చెప్పాలంటే కొంత అవమానం ఎక్కడో జరిగిందని కేఎస్ ప్రసాద్. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు అంటే ఆయన వర్క్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇంత పెద్ద ప్రశ్నలకు ఎక్కర్లే. కేఎస్ ప్రసాద్ ఎవడన్నా అవమానం చేస్తే ఫస్ట్ తోలు తీసేస్తారు. నేను అంత స్కోప్ ఏమన్నా ఛాన్స్ ఏమన్నా. ఓకే, గుర్తుంచుకోండి. ఎవరికైనా సరే చెప్తున్నాను, మొహమాట లేకుండా చెప్తున్నా. నేను అంత స్థాయి నన్ను నేను తగ్గించుకుని ఎక్కడ ప్రవర్తించను. నా స్థాయి అంటే నాకు నేను సమాధానం చెప్పుకునే పరిస్థితిలోనే ఉంటాను ఎప్పుడు. ఓకే. అంటే ఎవడో అవమానం చేసేసాడు అవతలోడు అది ఉంటే ఆడు నాకు చేయడానికి సిద్ధపడితే నేను సిద్ధపడతా. ఓకే. అది లేనప్పుడు అనవసరంగా ఆవేశపడద్దు. ఆ స్టేట్మెంట్లు కూడా తప్పనే చెప్తా. జరగని పని అది. నాకు కొన్ని పరిధులు ఉన్నాయి. అలా అయితే నేను 2వ సారి వెళ్ళను కదా. ఐ రియలీ ఫెల్ట్. అంటే ఆ మావిగన్ ఇష్యూ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు కదా. అవును, కానీ వెళ్ళారు. వెళ్ళాను, మీరు వెళ్ళారు కదా. నేను వెళ్ళాను. నేను 2 సార్లు వెళ్ళా. మీరు వేరే తలకొని దిద్దుకుని అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా. దిస్ ఇస్ నాట్ అన్ అనౌన్స్మెంట్. నేను డైరెక్ట్గా చెప్తున్నా. నేను నా పర్సెప్షను, నాకు నెత్తి దేనివల్ల వస్తుందన్నది నాకు అర్థమైనప్పుడు వషుడే. ఇప్పుడు నేను తెల్లారి నేను సాక్షికి వెళ్ళిన మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. ఒక 10కి ఆహార పథకంలో ఒక 8 నుంచి 10 మంది ఉన్నారు నా మీద బతుకుతున్న వాళ్ళు. వాళ్ళు కడుపు కొట్టిన వాడిని అవుతాను, క్షమించండి అని కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంటెన్షనల్గా దాని మీద వీడియో చేస్తున్నారు. మన ఫోటో పెట్టో లేకపోతే ఇది. అవునవును. సో దెన్ వాళ్ళ పాపం ఇబ్బందే కదా. పాపం మీరు మళ్ళీ వాళ్ళ పొట్టగొట్టినట్టే కదండి. సారీ చెప్తున్నాను. ఓకే, సంహవ్ మళ్ళీ ఈ ఇష్యూ మీద ఏదో ఒక సెటిల్మెంట్, అంటే సెటిల్మెంట్ కాదు అనకూడదు, ఎవరో ఒక రిక్వెస్ట్ చేసి లేదండి అయిందేదో అయిపోయింది అనుకోండి, లేదా ఇంకేదో మీరు మాకు అవసరం అండి, మీరు మాకు ఉండాలి, మీరు లేకపోతే మాకు ఇష్యూ, మీలాంటి అనలిస్ట్ మాకు అవసరం అని పిలిస్తే వాళ్ళు వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరు, మనం కాదు. ఓకే, అయితే పిలిచినా కూడా అవకాశం లేదంటారు. అంటే యూ హ్యావ్ టేకెన్ అ స్టెప్. నేను ఒక్కటే ఉంటాయి సార్ నాతో. నేను జగన్మోహన్ రెడ్డి నాకు ఎందుకు నచ్చాడంటే ఆయన మాట ఇస్తే మడం తెప్పడని. మరి ఆబ్వియస్లీ మీరు కూడా ఆలోచన అంటే ఒక లీడర్ని లో హీరో వర్షిప్ మనం చేస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటాడని చూడాలి. నేను ఎందుకు ఇంకోటి చెప్తానంటే, వెన్ యూఆర్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్, వాట్స్ యువర్ పర్సెప్షన్? ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేయాలని అంతే. రెండోది పర్సనల్ గ్రోత్. అవును. అది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి, నేను చెప్తాను మీకు. మన బాస్ దృష్టిలో వీడు బాగా పనిచేస్తున్నాడు, అయితే బాస్ ఐడియాలజీ వీడు ఎగ్జిక్యూట్ చేస్తాడన్న ప్రాస్పెక్ట్లో ఉన్నప్పుడు మనకి ఇన్సెంటివ్స్, ఇంక్రిమెంట్స్, మనకి ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. అవును, మనకి డిమోషన్స్ తప్ప ఏం లేవు మీరు చూసుకోవాలంటే. నథింగ్ బట్ రోలింగ్స్. మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు మనకి అని చెప్పి నన్ను కూడా జోడించారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మనం 10th క్లాస్ దాకా చదువుకున్నప్పుడు చచ్చినట్టు సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చేయాలి. అవును, అన్నీ కలిపి ఉంటాయి. సోషల్ కూడా దాటలేం. మన కేటీఆర్ ఇంట్రెస్ట్ వస్తే నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే అతనికి డిటర్మినేషన్ చాలా ఎక్కువ ఉంది, బికాస్ టువర్డ్స్ మ్యాథ్స్ ఆర్ బాటనీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. నాకైతే అది లేదు. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్. నేను సిఐఎస్డబ్ల్యూ పాస్ అయినంటే అది వండర్. నాకు స్టాటిస్టిక్స్ కాపాడే 2 సార్లు. సో అలాంటిది మనకి ఆప్షన్ లేని సిచ్యువేషన్కి మనం వచ్చినప్పుడు, అదే ఇంటర్మీడియట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ చచ్చినట్టు మా అమ్మ కోసం, నాన్న కోసం, లేకపోతే ఎవరి కోసం త్యాగాలు చేసుకుని ఎంపీసీ బైపీసీ చదవలసిన దౌర్భాగ్యం లేదు కదా. ఓకే, ఇది నా జంక్చర్ కూడా అదే. ఓకే, అంచేత ఇఫ్ సంబడి మేక్స్ మీ కంపల్ అనడం అనుకోండి, వై షుడ్ ఐ?
ఓకే, సరే. అని నాకేమి నేనే బాలబోపిని కాదు. ఉమ్, నా ఏజ్కి నేను చూపిస్తున్న అగ్రెషన్కి ఎక్కడో దగ్గర ఎవరికైనా ఉపశమనం సాంతనం కావాలి కదా. ఉమ్, నేను రెండోది ఒకటే ఒక మాట చెప్తాను పాషా గారు, మీరు కాబట్టి నేను ఓపెన్గా మాడుతున్నా. మై ఇంటెన్షన్ అండ్ మై కంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఉమ్, అవతల తెలుగుదేశం వాడికి తెలుసు, జనసేన వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా తెలుసు వాట్ ఐ యామ్ అన్నది. ఓకే. కానీ నేను ప్రతిరోజు నాకు దాన్ని ఏదంటారు ఒక టెస్ట్ పెట్టి Test దీంట్లో నేను పెట్టి, రోజు పాస్ అవ్వాలంటే దట్స్ దేర్ ప్రాబ్లం. అదే పెద్ద ఇష్యూ అవుతుంది సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ఉమ్, ఈ టెస్ట్ క్వాలిఫైయింగ్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారు మనకి. ఉమ్, ప్రధానంగా నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యామనుకోండి, ఆ రోజు ఎగ్జామ్స్ రాసుకొని ఐఐటీకో లేకపోతే ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్కో అక్కడ ప్రూవ్ చేసుకొని చావాలి. ఉమ్, అదే మనం పబ్లిక్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చదివామనుకోండి, అప్పుడు చూద్దాం ఎంసెట్ కండక్ట్ చేసినప్పుడు ర్యాంక్ వస్తుందో లేదో అప్పుడు చూపిద్దాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఒక్క మాట ఏదైతే ఉందో చాలా డీప్ అర్థం ఉంది. ఏమన్నారు, మనం ఏంటో తెలిసినప్పుడు రోజు టెస్ట్ రాయాలా అన్నది ఒక మాట మీరు చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, మొన్నటిదాకా పార్టీలో లేని వాళ్ళు కానివ్వండి, లేదా మొన్ననే పార్టీలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళ కమెంట్స్, వీళ్ళు పాస్ చేసే కమెంట్స్, లేదా వీళ్ళ యాక్టివిటీసు మనకు అగెనెస్ట్గా, అంటే ఇవన్నీ వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది ఏ లెవెల్కి వెళ్తుంది అంటే, అరే కనీసం ఒక గౌరవం. ఇది ఇందులో మీకు మళ్ళీ క్లియర్గా కేటగారికల్ చెప్తాను, నేను ఫ్రస్ట్రేట్ అవ్వడం అన్నది జరగదు. నేను ఈరోజు మీడియాలో నేను ఉన్నంతకాలం నేను ఫ్రస్ట్రేట్ అవ్వడం అన్నది ఎవడం చూస్తే గ్రేటే. ఓకే, సరే. ఐ విల్ ఇరిటేట్. ఫ్రస్ట్రేషన్కి ఇరిటేషన్కి చాలా తేడా ఉంది. ఓకే. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు అవుతామంటే ఇంకా మనతో కాట్లేనప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఇరిటేషన్ ఎప్పుడు వస్తుందంటే అవతలకి బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు. ఓకే, బట్ మీరు ఇరిటేట్ అవుతారు. అవుతాను, అందులో మా మాటం లేదు. నేను ఇందాకలు మీరు మధ్యలో అడ్డుకున్నారు. సో వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లీజ్ ఎ బాస్ అన్నదాన్ని నేను కొంచెం ఎంఫసైజ్ చేసి చెప్పదలుచుకున్నా. మనం జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, నేను కొంతమంది లీడర్స్ గురించి మాట్లాడదాం. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎనీ పొలిటికల్ లీడర్ పొద్దున్న పేపర్ చదువుతాడు. ఇవి మనకి జనరల్ కాన్సెప్ట్స్ కదా. అవును, అవునంటారు కదంటారు. అవును. ఇక్కడ ఇప్పుడు మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ రెండు చూసేవాడు లీడర్. అవును. అసలు ఏమి చూడండి, ఏమన్నాలో మీరే చెప్పాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఉంది, నాకు ఒక క్వశ్చన్ ఉంది, నన్ను అడగనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు సోషల్ మీడియా చూడరు అని చెప్పేసి కొంతమంది సోకాల్డ్ మేధావులు, వైసీపీలో ఉన్నోళ్ళు మేధావులు అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా మీకు, ఆయన మీడియానే చూడరు, ఆయన సోషల్ మీడియానే చూడరు. నేను చాలాసార్లు విన్నా వాళ్ళు అనే మాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చూడకుంటే మరి ఆయన ఏం చూస్తారు, ఆయనకట్టే తెలుస్తుంది అంటే ఎవరో చెప్తారంట. అంటే పంతులు అటు పోయాడు. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సోషల్ మీడియా చూడరా? నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం, తర్వాత మనం ఇన్ డీటెయిల్ వెళ్దాం. ఇది అండర్లైన్ చేయవలసిన విషయమే, మొదట్లేదు పాష. ఫస్ట్ థింగ్, ఆ తెల్లవారుజాముడు ఎవడైతే ఉన్నాడు వాడు ఆ పేపర్లో తపేలా పేపర్లే వస్తాయి, మన దరిద్రంకి అవే కదా. అవును సార్, మీరు ఏం చేసినా నెగిటివే సార్, దీని గురించి చదవడం అనవసరం, నా కోవర్ట్ ఆపరేషన్ మిషన్ సక్సెస్ఫుల్. ఓకే. రెండోది, ఒక సెట్ ఆఫ్ ప్లేయర్స్ అంటారు. ఇప్పుడు ముంబై లాబింగ్ ఉందనుకోండి, ఆడ ఎవడైనా సరే ముందు టీంలో ఉంటాడు. ఓకే. రంజీ ఆడేస్తే చాలు అక్కడ. చూసారు అది క్రికెట్ సెలక్షన్స్. అలాగా వాడు ఉన్నంతకాలం కొంతమంది ఒక ఏలుబడి జరిగింది, నెల విధ్వంసాలు వాద్యం సాక్ష్యం తీయలేగానే అల్లే. ఓకే. సో అవి జరిగినప్పుడు మనకి ఈ మీడియా ఫోకస్ అన్నది ఉంటుంది. ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక అతను చాలా బాగా చెప్పాడు, పెద్ద అతను. కేఎస్ ప్రసాద్ నెగిటివ్గా మాట్లాడాడు, లేకపోతే పాషా నెగిటివ్గా మాట్లాడాడు, లేకపోతే ఒక 4-5 సోషల్ మీడియాలో యాక్టివిస్టులు చాలా తేడాగా మాట్లాడారు, లేకపోతే 10 మంది ఉదాహరణకి మన తపేలా ఛానల్లో భజన చేసినట్టు బాగా మాట్లాడు. ఇవన్నిట్లో ఆయన అగ్రిగేట్ ఒక 10 వీడియోలు చూస్తాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. ఓ పవన్ కళ్యాణ్ చూస్తారో చూడరు నాకు తెలియదు, కానీ నాగబాబు చూసి మాత్రం అప్డేట్ చేస్తాడు. ఓహో, ఓకే, గ్రేట్. మరి ఇక్కడ వైసీపీలో అది నాకు తెలియదు. నేను ఒక ప్రామినెంట్ ఒక వ్యక్తి దగ్గర నుంచి విన్న మాట సార్. అంటే నేను ప్రామినెంట్ పీపుల్ దగ్గర నుంచి ఏమని విన్నా తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాక్స్లో ఉంటారు, ఆయన న్యూస్ పేపర్లు చూడరు, ఆయన మీడియా చూడరు, సోషల్ మీడియా చూడరు, ఫోను ఆయన వాడరు,
అని చెప్పి ఒక ప్రామినెంట్ ఒక వ్యక్తి మాట్లాడితే నా మనసులో వచ్చిన డౌట్ అదే, ఏమీ చూడకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే ఒకటండి ఆయన అంటే వీళ్ళు మధ్యలో ఏమన్నా తపాలా బ్యాచ్ ఏదైతే అంటారో మీరు రెగ్యులర్గా వాడేది, వీళ్ళు ఏమైనా ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మనకి? అంటే మీరు అంటే పాలిటిక్స్ నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను కాబట్టి మీకు ఉన్న విషయం చెప్తాను. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యూకే వెళ్ళాడు. మీరు యూకే పాలిటిక్స్ ఫాలో అయ్యారు ఎప్పుడైనా? లేదు సార్, అంతగా అవ్వలేదు. మీరు ఫాలో అవ్వండి ఎప్పుడైనా యూరోపియన్ పాలిటిక్స్ అండ్ యూకే పాలిటిక్స్ ఇలాంటివి. లీడర్ ప్రెజెన్స్ ఉండదు, ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఓకే. బట్ ఇండియన్ డెమోక్రసీ సినారియోలో అది ఓన్లీ లీడర్ ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్స్ ఏమి ఉండవు. దాని పర్యవసానాలను చాలా తీవ్రంగా చవి చూశాడు ఆయన. ఓకే, యు గాట్ ఇట్. తర్వాత ఇక్కడ పనికి ఆహార పథకం మన వాళ్ళకి పెట్టుకోకపోతే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు రాగానే మొన్న దాకా ఏం చేశారు ఆయన? ఫస్ట్ ప్రయారిటీ ఫిఫో అంటాం మనం. ఏంటి? పట్ట పాత నీరు చెట్టు బిల్లు అన్ని క్లియర్ చేస్తారు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు నీరు చెట్టు తొట్టె పెట్టాడు. తొట్టె ఎందుకంటే జనసేనలు ఉన్నారు తొట్టాళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫ్రేమ్లో మీరు ఎవరు కనబడతారు? మీకు జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు 24/7 టీడీపీ వాళ్ళు కనిపిస్తారు. ఎలా కనబడుతున్నారు? హ్యాపీ మా గవర్నమెంట్ ఉండాలి అని. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అలా సినిమాలు చూడండి, మెరుపు తీగ అలా రాను కానీ సర్రని వెళ్ళిపోతారు చూడండి. అలాగా సర్రని డబ్బులు ప్రజలకి డీబీటీలో వెళ్ళిపోతాయి. నేనేంటి అన్న నాయకుడి. ఓకే, అర్థం కాలే ఎవరికి అసలు ఎప్పుడు పోయినాయో ఎప్పుడు వచ్చినాయో. మీరు అన్నీ చెప్తున్నారు, వీళ్ళందరికీ సెండ్ చేశారు. వీళ్ళు అనుకున్నారా సార్ నీకు పెన్షన్ వచ్చిందా టిక్కు? ఇదే చంద్రబాబు గారు నీకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఓటేకపోతే కష్టమే కదా, పబ్లిసిటీ. సార్ చంద్రబాబు నాయుడు గారు 2,000 చేస్తే నేను నానా దేపాలు పడి 3,000 చేశాను కదరా బాబు అని చెప్పుకొని రాలేదు దీనికి. సార్ ఈ పొలిటికల్ క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు చాలా ఇంపార్టెంట్ మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఆలోచించి పెట్టా ఏం మాట్లాడదామని. ఒక చిన్న మీ పర్సనల్ క్వశ్చన్ అడిగి ఫినిష్ చేసేసి పొలిటికల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సిన్స్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సాక్షి ఫ్రమ్ టుమారో, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఇంటర్వ్యూలో అదేమైనా పెద్ద ఎజెండా లేదు, మీరు రేపటి నుంచి ఏమైనా స్పెషల్ ఏమన్నా ప్రోగ్రామ్ ఏమైనా చేయబోతున్నారా అని. నాకు మీకు కూడా తెలుసు, నాకంటూ ఒక ఛానల్ లేదు. అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందామని. ఏ ప్లాన్? నేను ఈ రోజు కూడా మీడియాకి నేను ప్లాన్ వేసుకుని ఇప్పుడు ఎజెండాతో రాలే. నాకు తెలిసింది ఒకటి, అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్నది ఫార్ములా నాకు చిన్నప్పటి నుంచి. ఓకే, ఈ మోడ్ మారదు, కాస్త డిప్లొమసీ యాడ్ అవుతుంది. నేను చాలా కేటగిరికల్ చెప్తున్నా, అంటే ఇంకా న్యూట్రల్ ప్లాట్ఫామ్. ఇంకా అగ్రెసివ్గా కేసు ప్రసాద్ గారిని రేపటి నుంచి చూడొచ్చు అంటారు. న్యూట్రల్ ప్లాట్ఫామ్లో ఇంకా మనం ఎవరికి జోకవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు జోకేరని అడగొచ్చు, చెప్పండి సమాధానం. మీరు దానికనే చెప్తా. నన్ను కొన్ని ఛానల్లో పిలుస్తారు, వీకెస్ట్ పర్సనాలిటీ నాకు నిలబెట్టి. ఇంక మనం ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఉన్న ఒకటి చేసి కొడుతుంటే మనం దూరం వెళ్ళి కాపాడుతాం చూడండి, అలాంటి సిచ్యువేషన్ నాకు క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎవరు న్యూట్రల్ కాబట్టి ఇంకా అగ్రెసివ్గా ఇంకా చేయొచ్చు. సబ్జెక్ట్ మీద కొడతాం, ఏముంది, ఎప్పటికీ సబ్జెక్ట్ కాబట్టి సమానం చెప్పడు. సరే, ఓకే, థ్యాంక్ యూ. మీ పర్సనల్ ఇది ఫినిష్ చేద్దాము. చాలా ఉదాహరణకి రేపు 7 to 8 మీదే స్లాట్ ఉంది. ఎగ్జాంపుల్ లైవ్లో నేను జాయిన్ అవుతానంటే మీరు నాకు నో అని చెప్తారా? ఎందుకు చెప్తాం సార్, భలేవారే, వెల్కమ్ సార్ అంటాం కదా. ఒక విషయం సార్, అది అంటే సరే ఓకే, పొలిటికల్ అలాగా నాకున్న ఛానల్స్లో నేను ఎక్కడైనా 7 to 8 నాకు ఒక స్లాట్ కావాలి, నేను కొడుతున్నాను లైవ్ అన్నాను అనుకోండి, నాకు తెలిసి ఇచ్చేవాళ్ళే ఉంటారు. డెఫినెట్గా మీరు ఒక మంచి స్లాట్లో మీరు రావాలని చెప్పి, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైమ్ టైం ఏరియా కాబట్టి 1 hour మీ అనాలిసిస్. ప్రైమ్ టైం మళ్ళీ చెప్తున్నా, నేను ప్రైమ్ టైం మొదలెడితే మాత్రం కుంభస్థలం కొట్టడానికే కూర్చుంటే. నన్ను ఎవరో ఒక పెద్ద అతిరథ మహారాజుడు పేపర్ చదవవా అని అడిగినప్పుడు నేను చచ్చినా చదవనని చెప్పిన సమాధానం నాకు ఎప్పటికీ మొహమాట లేకుండా చెప్తాను ఎవరికైనా. ఓకే, ఎందుకంటే పూర్వపరాలు తెలియాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి, అది ఉందన్న అవగాహనతో నేను ఎనలిస్ట్ కొన్నాను. అది లేదని ఎవడన్నా ప్రూవ్ చేస్తే మిలేటోడు నేను ఆ రోజు మానేస్తాను. ఓకే సార్, పొలిటికల్ దీంట్లోకి వద్దాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెంకటరెడ్డి, ఒక మన ఏమంటారు నాగార్జున యాదవ్, ఇంకా అనలిస్టులు ఉన్నారు, లేదంటే ఇటు అంబటి రాంబాబు గారు, లేదా ఇటు పేర్ని నాని గారు, ఇట్లాంటి వ్యక్తులు కేవలం మాట్లాడడం వల్ల ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు వచ్చారు, సాక్షిలో ఫటాఫట్ మాట్లాడేశాడు, వెంకటరెడ్డి గారు వచ్చారు మాట్లాడేశారు, అటు అంబటి రాంబాబు గారు నిలదీసేస్తున్నారు, ఇటు కేవలం మాట్లాడడం వల్ల 2029 ఎన్నికలు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రతిదానికి ఒక మోడస్ ఆఫ్ ఆపరెండి అని ఉంటుంది. నేను కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారే మాడారు ఇది.
మోడస్ ఆఫ్ ఆపరెండి అన్నది ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పుడు దానికి మీరు అంబటి రాంబాబు గారిని కోట్ చేశారు. అవును. ఒక కాపు నాయకుడి కింద వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు ఎమర్జీ నిలబడిన నాయకుడు అతను. ఒక పార్టీ పరంగా ఒక ఎజెండా ఉందనుకోండి, ఒక ప్రియాంబుల్ ఉందనుకోండి, ఏకతాటి మీద కాపు సామాజిక వర్గం తేడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం డిజైన్ చేయొచ్చు. ఓకే. వాళ్ళకేం తక్కువ ఉన్నారు సార్. బొత్స సత్యనారాయణ గారు ఒక టాలెస్ట్ పర్సనాలిటీ అక్కడ. అవును. ఉత్తరాంధ్ర మాకైతే టైగర్ అంటాం మేము. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఉత్తరాంధ్రలో చదువుకున్న దగ్గర నుంచి ఆయన రాజకీయ చతురత నాకు తెలుసు. ఆయనకు లాడ్జి ఉండేది, ప్రతి ఫ్లోర్లో ఒక పార్టీ వాడు ఉండేవాడు. తెలుసు తెలియదు సత్యాలాడ్జి అని తెలియదు నాకు. ఆయన అంటే రాజకీయాల్లో కారంగేటం చేయకమునుపు నుంచి ఆయన రాజకీయ చతురత. ఆయన అందరితోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేసుకున్నాడు. పెనుమతి సాంబశివరావు గారు శిష్యుడు ఆయన, మా గురుగారు కూడా ఆయన. సో నేను అంటుంది ఇవి ఆ పార్టీలో ఒక బ్రహ్మాండమైన కోహినూరు డైమండ్స్ ఉన్నాయి. బ్రిటిష్ ఆయన ఎత్తుకెళ్ళిపోయింది అన్నట్టు ఇంట్లో కూర్చుంటే చంద్రబాబు గారు కాస్త నేను లండన్ వెళ్తే బ్రిటిష్ వాళ్ళు భయం పడతారు, నేను ఎక్కడ అడుగుతానో అది తెచ్చేస్తాను. ఉన్న కోహినూరులు తోట త్రిమూర్తులు తక్కువ పర్సనాలిటీ అతను అంటే అన్నబాబు తక్కువ పర్సనాలిటీ. పార్టీ ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయగలగాలంటారు. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ప్రధానికి తిరుమల లడ్డు ఉంది, మల్లాది విష్ణు గారు ఉన్నారు, నెక్స్ట్ మా ఇంకో అతను పెద్ద ఆయన ఉన్నాడులేండి బ్రాహ్మణ సామాజిక గతంలో దేవాదాయ శాఖ మంత్రి చేసిన ఏమో ఒక యునైటెడ్ ఈ బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో ఒక నియోజకవర్గానికి 10-20 మందితో ప్రభావితం ఎందుకు చేయలేరు? ఎందుకంటే ఈ బైరగోళ్ళు కర్రక జెండా బ్యాచ్ గారు అటుపక్క చర్చ ఉన్నారు రాజకీయాలు చేసుకుంటూ. ఆ బుర్రతక్కువ బ్యాచ్ గురించి నాకు అనవసరం. బట్ బ్రాహ్మణ సామాజిక వర్గం యువతల పక్క ఓన్ చేసుకుంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి ఇచ్చినోడు ఆయనకున్న నియోజకవర్గంలో అట్లీస్ట్ ఒక నిరసన కార్యక్రమం. ఎందుకంటే దేవదేవుడికి ఈ విధమైన అపచారం జరుగుతుంటే గమ్మున ఎందుకు కూర్చున్నారు? నేను ఇవన్నీ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. నెక్స్ట్ మోషరాజు గారు క్రైస్తవ సామాజిక వర్గం సంబంధించిన నడి దీంట్లో అసెంబ్లీలో మండలిలో సారీ ఇదే జయలలిత అయితే శపథం చేసి నేను గెలిస్తేనే కానీ రాని వెళ్ళిపోయింది. కానీ అక్కడ అట్లీస్ట్ అనుబంధ సంఘాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూస్గా క్రిస్టియన్ బొమ్మడింగ్ కొడుతుంది. వీళ్ళు ఈ మధ్యన కన్వర్టెడ్ హిందూస్ తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ స్టార్ట్ చేశారు కదా. వీటిలన్నిటికీ పార్లలేదు. మీరు రాజకీయాలు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. సో మీరు ఏ సామాజిక వర్గ పరంగా అయినా వాళ్ళు నిలబడడానికి మాట్లాడడానికి ఎక్కడుంది? ఓకే. ఈరోజు డేట్ మనం చూసుకుంటే ఏ పార్టీ గెలిచే అవకాశాలు 2020 మీరు ఒక అనలిస్ట్గా 2029లో ఫలానా పార్టీ ఈరోజు అది గెలిచే అవకాశం ఇది రేపు మనకు సమాధానం దొరికేది, ఎక్కువ రోజులు అక్కర్లే, నెక్స్ట్ ఇంటర్లో మాడచ్చు. ఓకే. ఇవాళ బీజేపీకి ఎవడు జోకుతాడో అడితే పని అవుతుందని అర్థం. అవును. వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, మీకు తెలుసో తెలీదు. ఎందుకంటే చేతకాని ఎలక్షన్ కమిషన్ ససవ రోల్ ప్లే చేస్తుంది. చూసుకోండి కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 సీట్ల డిఫరెన్స్ ఉంది ఐఎన్డీఏ కూటమికి ఎన్డీఏకి. వచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తుందా? అప్పుడు వీళ్ళందరూ చచ్చారని అర్థం. ఓకే. మీకు కాన్స్టిట్యూషన్ చదివారు కదా, నేను చదివాను. ఒక జస్ట్ నామినల్ డిఫరెన్స్ ఉంటే ప్రమాణ స్వీకారాలు అయిపోతాయా? అయిపోతాయి చెప్పండి. ఇక డిఫరెన్స్ అంటే రూల్ ప్రకారం అయితే మహాన్భావుడు వాజ్పేయి గారు ఓటు కోసం గవర్నమెంట్ పోగొట్టుకున్నాడు ఆయన. ఇవన్నీ మనం భారత ఖండంలో చదివిన చరిత్రలు కదా. అవును. 1కి 12కి ఏముంది, మధ్యలో 11 కదా. వైఎస్ఆర్సీపీ మీద 11 కదా. అబ్బో, అక్కడ తీసుకెళ్లారు. ఇది మనం మాడదాం సార్. ఇది జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అమిత్ షా గారు నరేంద్ర మోడీ డిసైడ్ చేసేస్తే ఎలక్షన్ లైవ్ స్టేట్లో అయిపోతే అంటే రేపు రాబోయే రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు అందరూ. ఇంక మరి 3 Idiots సినిమా చూసారా? అవును. జహాపనా తుజే గ్రేటే ఉంటాయి. ఇంక ఏ రీజనల్ పార్టీ కూడా మామూలుగా ఉండదు. ఒక విషయం, ఈ దైద్రానికి తోడు ఆడవాళ్ళ రాజకీయం మొదలెట్టారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ కవితను నెత్తికి తెచ్చారు, అక్కడ షర్మిలని విజయమ్మని వాడేస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళకి కావాలంటే పవన్ కళ్యాణ్ గారి భార్యను వాడేశారు, విడాకులు చెత్త సేదారం అని. వీళ్ళకి కావాలంటే మళ్ళీ చంద్రబాబు గారి భార్య విషయం కూడా మాడేశారు. ఈ గేమ్లో 3 రాజకీయ పార్టీలు కబంధాస్తాల్లో చిక్కునే ఉన్నాయి అక్కడ. ఓకే. మీరు గమనిస్తున్నారా? గమనించారా లేదు చెప్పండి. గమనించాం. ఇక్కడ రీసెంట్గా తెలంగాణలో ఈ దైద్రం మొదలెట్టారు. ఈ ఆడవాళ్ళకి వచ్చిన ఎజెండా ఏంటి? మన అలో లక్ష్మణ అని అంతలేని కాదు జయప్రదలాగా నాకు చెల్లికి పెళ్ళి అవ్వలేదు, కూతురికి పెళ్ళి అవ్వలేదని అది ఎలా ఏడుచుకు తెచ్చిందో ఇల్లు అదే ఏడుపుతో వస్తున్నారు. చూసుకోండి కావాలంటే మీరు. మనం అట్లా మాట్లాడితే ఇప్పుడు మీరు అట్లా మాట్లాడారు. లాస్ట్ టైం మనం వీడియో చేసాం ఒకటి, ఇందులో కూడా ఆ వీడియోలో కూడా ఇట్లనే ఏదో ఒక టాపిక్ మాట్లాడుతుంటే ఒక మంచి కామెంట్ వచ్చింది.
వీళ్ళిద్దరికీ ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఎట్లా పడితే అట్లా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారని ఎవడో ఒకటి కమెంట్ పెట్టాడు. ఎవరు అంటే ఇంట్లో వాళ్ళ మీద పడి మీ అక్క చెల్లెలు ఎప్పుడు కొట్టుకోలేదు ఇంట్లోనూ? నేను ఆయనకే అడుగుతున్నా, మీ అక్క చెల్లెలతో కానీ తగులు ఆడుకోకుండా ఎవడన్నా బ్రహ్మాండంగా అన్నా చెల్లెళ్ళు బంధం అని చెప్పి రాఖీలు కట్టేసుకున్నా అంటే వదలపోను అసలు ఫ్యామిలీ నేను చెప్తున్నాను, కొట్టుకోకుండా ఎవరు ఉండరు సార్. బట్ ఐ రెస్పెక్ట్ మై సిస్టర్, ఐ లవ్ మై సిస్టర్ టుడే. సరే, ఓకే, అలా మీరు కూడా దానికి మనం ఆడవాళ్ళ మీద గౌరవం లేదంటే ఇక్కడ ఇంటెన్షనల్గా ఇది సభ్య సమాజంకి వచ్చి నా చెల్లి మై కట్టుకుని నా అన్న ఇలా ఆటోడు అలా ఆటోడు నా చెల్లి చెప్పలేదు, మీ చెల్లి అక్క కూడా మీకు చెప్పలేదు. ఇది ఎందుకు స్పెసిఫిక్గా ఎక్కడ జరుగుతున్నాయి? బీజేపీ ఆటలో కీలు బొమ్మలు లేని వాళ్ళందరికీ ఇదే గంటిస్తున్నారు. ఓకే, ఎందుకు? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టాస్క్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు కాబట్టి అక్కడే టాస్క్. ఇప్పుడు కేసీఆర్ రీజనల్ పార్టీని భూస్థాపితం చేసేయాలి, ఈ కాంగ్రెస్ని ఎప్పుడైనా బల్లీలు నచ్చేసుకోవచ్చు కాబట్టి బీజేపీ ఎమర్జీవాలి కాబట్టి కవితని తీసుకొచ్చారు. ఇది సింపుల్ లాజిక్. గత వారం రోజుల నుంచి ఒక టాక్ నడుస్తుంది సార్. ఒకటి అంటే మీరు గమనించారో లేదో, సోషల్ మీడియాలో కొంతమంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అభిమానులే అనుకోవాలి ఒక రకంగా, వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. నాకు మొన్న తగిలేడు అలా ఏం ప్రశ్న అడుగుతున్నారు? మమతా బెనర్జీ ఎన్నికల తర్వాత ఎంత బాగా ఆమె పనిచేస్తున్నది, ఎలాగ స్ట్రాంగ్ రూమ్లను కాపాడుకుంటున్నది, ఎలాగ సీసీటీవీ కెమెరాలను చూస్తున్నారు, ఎలాగ స్ట్రాంగ్ రూమ్లో ముందర బెడ్లు వేసుకుని పనుకుంటున్నారు వాళ్ళ క్యాండిడేట్లు, ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేకపోయారు అని చెప్పి మమతా బెనర్జీ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నారు. చుట్టూ కోర్టుల ఆపరేషన్ ఉంది అనుకోండి, మమతా బెనర్జీ కోర్టులు లేరు. ఓహో, కాంగ్రెస్ వాళ్ళందరూ కెబుక్ అని దొరికిన వాళ్ళందరినీ కాలుతో తన్నిసి వచ్చింది ఆవిడ. ఇక్కడ వీళ్ళకి అంతా పారాచూట్ బ్యాచ్లే కదా సగం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు చెప్తున్నాను చూడండి, గౌతమ్ బుద్ధుడు తెలుసు కదా, ఆయన బయట ప్రపంచం చూడనివ్వకుండా ఎలా పెంచారో అలా పెంచారు ఆయన్ని. ఓకే, ఇప్పుడున్న వాళ్ళు ఆయన బయట ప్రపంచం తెలియగానే కష్టాలు కనబడితే వాళ్ళకి సాంతనం కలిగజేస్తాడు. అక్కడ బుద్ధుడేమో ప్రవచనాలు, ఈయన సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో. ఓకే, ఇది గమనించండి. పైపచ్చి ఆయనకి ఎవరితో ఢీ కొట్టిస్తారు? చంద్రబాబు గారితో ఢీ కొట్టిస్తారు. ఎలా? నీతో కాంతి నాతో అవుతుందని చూపిస్తారు. ఇక్కడ మళ్ళీ పుల్లు సింహాలు ఎలివేషన్లు. అవును, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అంతా చూపించట్లే వీళ్ళు ఫ్యాక్ట్స్. ఫస్ట్ థింగ్ ఆయనకు బుద్ధుడు బయటికి రాడు. తెలుసు కదా మీకు, బుద్ధుడు స్టోరీ చదివారా? చదివాను. మీరేంటి సార్ భలేవారా? సింపుల్ సార్. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేదాకా ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు, పాదయాత్ర జరిగితే రాడికల్ డెసిషన్సే ఉంటాయి. అయితే గవర్నమెంట్ వచ్చింది, ఆయన కూడా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాడు బుద్ధుడు. ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందని హైపోతికల్ ఈక్వేషన్. ఓకే, హైపోతికల్ ఎందుకన్నారు? 3 విషయాలు చెప్తా. దెబ్బతిన్న పులి కదా, మీరు మన సైడే చెప్తాం కదా, అటు సైడ్ ఎందుకు చెప్పాం? అటు సైడ్ అంటే ఫస్ట్ థింగ్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర టెక్కని జల తగిలింది తెలుగుదేశానికి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర టెక్కని జల తగిలింది. లోకేష్ కనీ కనబడిన పాదయాత్రకు కూడా గెలిచేశారు. సో ఈ 3 వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 4వ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నీకు మా ఈ దీపం ఆడపిల్లలు పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తారు వాళ్ళు? అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదంటారు. మీరు ఎటు ఎఫెక్టివ్ మారుతున్నారు? నేను ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంట్ చెప్తున్నా. ఓకే, అప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తెప్పలా వేచి ఉండేది. అదేం వాకింగ్ లేండి సార్, అదైతే చంద్రబాబు నాయుడు గారికి నీకు మా దీపం అని రాజశేఖర రెడ్డి గారికి అప్పు చెప్పారు. జగన్మోహన్ కోర్టులు సార్ శుక్రవారం అనగానే నీకు మా ఈ దీపం అంతే. అందులో ఆయన ఆ విషయంలో చాలా అలర్ట్ ఉంటుంది ఈ దెబ్బకి. కానీ ఒక విషయం, అందులో నేను అన్న నడిచొస్తే మా స్పాట్ ముందు వేసేస్తున్నాడు అనుకోండి. కానీ ఒక విషయం చెప్పండి, నిజంగానే ఈ పాదయాత్ర ఇప్పుడు మొదలైన తర్వాత ఎఫెక్ట్ అనేది ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మాస్ లీడర్ అండి. ఆయన ప్రజల్లోకి చొచ్చుకుని పోతాడు. ఓకే, ఇక్కడ మీకు ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజా ఆదరణ 100కి 500 మార్కులు వేయచ్చు. ప్రజా ఆదరణని కన్వర్షన్ ఆఫ్ ఓటు బ్యాంక్ అన్న దగ్గర నేనైతే 35-40 పాస్ మార్కులే. ఇదేంటి ఇంత పెద్ద డైలాగ్ కొట్టారు? అదే సార్ ఎలక్షన్ అంటే ప్రజాదరణ 100% ఉంది, కానీ ఎన్నికలు మాత్రం 30 ఓట్లు మాత్రం 30%. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి మనం. అదేంటి? ఆయనకి మీరు జనాలు చూశారు కదా బయటకు వస్తే. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సిద్ధం సభలకు చూసినప్పుడు జనాధారణ కనబడింది లేదా? అంటే మీరు అనేది ఏంటంటే 2029లో ప్రజాదరణ కనిపిస్తుంది కానీ ఓటుగా కన్వర్ట్ అవ్వాలి. అది ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు మీకు మీ నాన్నగారు బీజేపీ గైడ్ కొనిస్తారు, ట్యూషన్ పెట్టిస్తారు, స్కూల్కి రోజు ఆయనే దింపి తీసుకొస్తారు. చదవడం నా బాధ్యత. చదవకుండా నాకు ఎంసీఏలో నాని టైప్ నేను 40 వస్తే అవుట్ అయిపోతుంది సరిపోద్ది అనుకున్న బ్యాచ్ అయితే నేనేం చేయగలను. ఓకే, మీరు ఒక ఫోటో చూసుంటారు సార్, అరకు ఎంపీ లేడీ, ఆమె పేరు మర్చిపోయాను, క్షమించాలి. ఆమెతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో కింద మొత్తం న్యూస్ పేపర్లు ఉన్నాయి. అంటే ఇట్లా పెట్టారు, తెలుగు హిందీ కూడా ఉందనుకుంటా, ఇంగ్లీష్
కన్నడ కూడా ఉన్నాయి కొన్ని. అయితే ఆ న్యూస్ పేపర్లు అన్నీ ఉన్నాక జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ న్యూస్ పేపర్లు కూడా చదవరంటారా? ఏమో సార్, వెళ్ళి అరకులో అక్కడ ఉన్నాను అడగండి, నాకడ తెలుసు. ఓకే సార్, ఒకటి నేను జనరలైజ్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. అవును, అంటే ఈ బ్యాచ్ చెప్తుంది కదా సార్, ఆయన చదవడు, ఆయనకి ఏం తెలియదు అది ఇదని, మరి వాళ్ళకి చెప్పండి మీరు అంతే అంటారు. సరే ఓకే, ఒకటి చదవకపోవచ్చు కానీ చదివి చెప్పినోడిని వినొచ్చు, ప్రాబిలిటీ. ఓకే, కానీ సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియా యుగం ఉన్నప్పుడు సోషల్ మీడియాతో డిస్కనెక్ట్ అయితే మాత్రం డేంజర్. ఓకే, ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ అంటారు. ఏంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, టక్కని వీళ్ళు ఒక ప్యారడీ లేదంటే ఒకటి దాంతో ఇది చూడు మిషన్ అరుస్తుంది ఇలాంటివి బాగున్నాయి అవును కదా. అవును, కానీ మిషన్ అరిచేది ఎంతమందికి ఉంది? ఓకే సరే, ఇందులో మీరు ఒకటి చూసుంటారు, ఒక పోస్టర్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నేను దాని మీద వీడియో కూడా చేశాను. వీడియో చేసినాక చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది మళ్ళీ తెలుసు యూజువల్. ఏంటది అంటే ఏదో ఐటీ ప్రొఫెషనల్ని వీళ్ళు హైర్ చేస్తున్నారు, మీరు మాతో కలిసి పనిచేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి స్ట్రాంగెస్ట్ ఐటీ వింగ్ ఉంది కదా వాళ్ళకి. చెప్తున్నా నేను, మీరు ఇక్కడ నేను మొత్తుకుంటున్న మండల స్థాయిలో కానీ అయితే గ్రామ స్థాయిలో కానీ బూత్ కమిటీలు ఎలాంటివి లేవు, కానీ ఐటీ వింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్. మరి చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఐటీ ముందు వాళ్ళు ఏం చేస్తారు కనుక్కోండి సార్. అదే ఏం చేస్తారు మీరు చెప్పండి. నేను అడిగినప్పుడు మళ్ళీ మీరు ప్రశ్న కాదు కదా. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉంది సార్. నన్ను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఐటీ వింగ్ ఇన్ దిస్ థింగ్? వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆఫ్ ఐటీ వింగ్? అంటే నాకు తెలిసి ఐటీ వింగ్ చెప్తాను నేను, చెప్పాను సోషల్ మీడియా రెండు విషయాలు చెప్తున్నాను. ఐటీడీపీ సోషల్ వింగ్ ఒకటి ఉంది, ఐటీడీపీ ఐటీ వింగ్ ఉంది. ఐటీ వింగ్ సామర్థ్యం వరల్డ్ వైడ్ ప్రభావితం చేస్తారు. మీకు మళ్ళీ రెండు విషయాలు చెప్తాను. టీడీఎల్పీ సురేష్ ఉన్నాడు, ఆయన విజయసాయి రెడ్డితో ఢీ కొట్టుకున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేంట్లో ఓటర్లు లిస్టులోంచి ఎత్తేసే కార్యక్రమాలు 40 లక్షల పైచిలు కోట్లు ఎత్తేయడంలో కర్త కర్మ క్రియ టీడీఎల్పీ సురేష్. ఆయన ఏడు చేస్తుంటే అవగాహన ఉన్నాడు విజయసాయి రెడ్డి. లేదు, మీరు ఇందాక ప్రశ్న అడిగారు ఎందుకు హైర్ చేస్తున్నారు, ఆన్సర్ ఉంది నా దగ్గర. 2 రీజన్స్ ఇచ్చారు వాళ్ళు, అదే పోస్టర్లో 2 రీజన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మండలానికి ఒక ఇన్ఛార్జి పెడతారంట. దేనికి పెడతారంటే రెండు కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అన్నది పెంచాలంట, రెప్యుటేషన్ పెంచాలంట సోషల్ మీడియాలో. అలా నాకు మొన్న ఐటీడీపీ వాడు లేకపోతే ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీ వాడు తెలియకుండా వాడు ఏం చెప్తున్నాడు మీరు విన్నారా? అవును విన్నాను. ఏమన్నాడు? మనం ఈ మావి కానీ జనాల్లోకి తీసుకెళ్ళిపోవాలి, బాగా పెనట్రేట్ చేయాలి. ఏడ్ చేయాలి మాత్రం చెప్పడు. వింటున్నారా మీరు? ఆడ అవతలని తినేస్తున్నాడు, ఆ ప్రసాద్ గారి తాగుముచ్చోడు అడ్డమైన చేత నా గురించి కూడా మాట్లాడేస్తున్నాడు, కానీ వాడు ఏడ్ చేయాలి మాత్రం చెప్పట్లేదు. కానీ ఇక్కడ వింత అది కాదు సార్. ఒక ముసలాయనకు డౌట్ వచ్చింది. ముసలాయనకి ఏం డౌట్ వచ్చింది? సరే మీరు ఇట్లా పోస్టర్ పెట్టారు, తీసుకుంటున్నారు, మండలానికి ఒక ఇన్ఛార్జి పెడతారు. సరే సేమ్ ఇట్లనే కదా మీరు వాలంటీర్ని పెట్టింది, వాలంటీర్ వ్యవస్థలాగా పెట్టారు. వాలంటీర్ వ్యవస్థలాగా ఇక్కడ సచివాలయంలో ఆ డేటా అంతా అప్లోడ్ అయ్యింది. లేదు, వాలంటీర్ వ్యవస్థలాగా ఇక్కడ ఒక వ్యవస్థ కొత్త తయారు చేస్తున్నారు. ఓకే మంచిది, మండలానికి కొన్ని పెడుతున్నారు. కానీ పోస్టర్ వేశారు, మీరు యాడ్ ఇస్తున్నారు, పక్కన టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళ మనుషుల్ని పంపించారు ఇందులోకి. వెళ్ళండిరా బాబు బాగానే ఉంది, వెళ్ళండి, 1000 మంది వెళ్ళండి, 500 మంది వెళ్ళండి అని. అక్కడి నుంచి మొత్తం డేటా లీక్ అయింది అనుకోండి, మళ్ళా రేపు పొద్దున్న ఈ ఎట్లాంటిది ఇక్కడ అయిందో వాలంటీర్ లాగా. దీనికన్నా ముందు మా స్లోగన్ ఏంటి? కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, పార్టీలకు అతీతంగా అందరినీ పని చేయించుకుంటాం. వాలంటీర్లు అలాగే జరిగాయి. అవును, లాస్ట్కి ఏమైంది? వాళ్ళ ఓటమికి కారణమయ్యారు. అలా అని కాదు, వాళ్ళని బ్రహ్మాండంగా ఎన్ఆర్ఐ వింగులు కొనగలిగింది. ఓకే, అవును, అగ్రిగేట్ 3 lakhs వాళ్ళకి 5 సంవత్సరాల జీతం ముందు ఇచ్చినట్టే కదా. ఓకే, అంటే రేపు పొద్దున ఇక్కడ కూడా కొంటే రేపు ప్రాబ్లం పరిస్థితి ఏంది? ఫస్ట్ థింగ్ లేట్ చేయాలి, వీళ్ళకే తెలియదులేండి సార్, మీరు టెన్షన్ పడకండి దాని గురించి. వీళ్ళకి ఐటీ వింగ్కి క్లారిటీ ఉందని భ్రమలో మీరు ఉండకండి, నేనైతే లేను, మీరుంటే ఉండండి. ఓకే సరే, ఫైనల్గా ఒక్క అంశం గురించి మనం మాట్లాడుకోవాలి సార్, అమరావతి గురించి. అమరావతిలో ఫలానా జరుగుతుంది, ఈ అవినీతి జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అమరావతి కంటే మావిగన్ బెస్ట్, మావిగన్ కంటే అమరావతి బెస్ట్, ఇది బెస్ట్, అది బెస్ట్, నేను మాట్లాడుకుంటే బాగుండదు. బికాస్ సిన్స్ యువర్ అనలిస్ట్, నేను కూడా ఒక అనలిస్ట్ని కాబట్టి అనలిస్ట్ల స్థాయిలో ఒక డిస్కషన్ చేద్దాం. అమరావతిలో రాజకీయ నాయకుల ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ అంశం మీద ఎవడు మాట్లాడట్లా. పెద్ద అనలిస్టులు వెళ్తున్నారు, ఆ ఏబిఎన్కి, సాక్షికి వెళ్తున్నారు, ఈవెన్ వేరే చోట్లకి వెళ్తున్నారు. కానీ అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ రాజకీయ నాయకులు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారు? మీ అనాలిసిస్ అండి దీని మీద. అందరూ ఉన్నారు, కూడా అతీతం కదా దాంట్లో, ఇంక్లూడింగ్ నాకు తెలిసి హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్లు, జడ్జిలతో సైతం మంది ఉన్నారు. వైసీపీలో ఉన్నారా?
ఉండొచ్చు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎవరు చేయడు వైసీపీలో? ఉన్నారు. ఉండకుండా ఓకే. ఒకళ్ళ పై వాళ్ళ కేసుల్లో కానీ దూలిపాలే మా స్థాయికి 2 ఎకరాలు 5 ఎకరాలు కొనలేమని గదమాయించకపోవచ్చేమో, కానీ ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఓకే. ఎందుకంటే ఒకటి చెప్పగలను సార్, ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో కొనుక్కోకుండా అవడం అంటే మీలాగా 4 ఎరుబోగులలో ఉంటాం. ఓకే. అంటే అల్టిమేట్గా మీరు చెప్పే విషయం ఏంటంటే అమరావతి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు నేను జనరల్ వాళ్ళంతా మొత్తం లంచాలు లేకుండా పనిచేయరు, కానీ లంచాలు తీసుకోకుండా పనిచేసి కూడా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు మనం మాట్లాడడం? జనరలైజ్ స్టేట్మెంట్ అన్నమాట. సో అట్లాగే అమరావతి విషయంలో ఏంటంటే నేను ఎప్పుడు అల్లది చెప్తాను, 1 మిల్లీగ్రామ్ డబ్బా ఇచ్చి అందరినీ పాలు తీసుకొచ్చి ఏమన్న రాజు ఎవరికాడ తెచ్చి నీళ్ళు పోస్తున్నాడు. ఓకే. ఇప్పుడు సింపుల్ అండి, స్టేట్ ప్రాస్పెక్టులో అమరావతికి అప్పు చేసి కడుతున్నప్పుడు నాకెంత బాధ్యత ఉంటుందో, మీకెంత బాధ్యత ఉంటుందో, రూలింగ్ గవర్నమెంట్కి ఎంత బాధ్యత ఉంటుందో, అపోజిషన్ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎవడైనా నెక్కచ్చిగా నిలదీసి అడగగలగాలి, దేనికి ఖర్చు పెడుతున్నాం ఇంత. ఇక్కడ సింపుల్గా చెప్తాను సార్, మా నాన్న మీ నాన్న కష్టపడి మనని ఒక స్థాయికి తీసుకొచ్చారు, మన ఇల్లు కడదామని మా నాన్నగారికి చెప్తే ఆయన ఏం చెప్తాడు? జాగ్రత్తగా కట్టుకోరా, ఒకసారి అంటే మనం కనీసం ఒక 50 సంవత్సరాలు నీ జీవితం అంతా అక్కడ జరగాలి, తర్వాత నీ పిల్లలు కలకాలం ఉండాలి అని ఇవన్నీ చెప్తాడు మనకి. లేదు నాన్న నేను తాజ్మహల్ కడదాం అనుకుంటున్నాను, 1st ఫ్లోర్ అంతా అద్దాలతోనూ 5th ఫ్లోర్ అంతా ఆలోచిస్తున్నాను, అది కూడా అద్దాలతోనూ. సరే మనకి మన స్థాయికి అద్దాలతో కట్టుకుని అవడం రాయితీ కొడితే ఏమవుద్దా, ఇలాంటివన్నీ మనం మాట్లాడాడు మనం కాదు, మా నాన్న మీ నాన్న. కానీ అద్దాలతో కట్టేస్తున్నాం అన్న విషయంతోనూ మనం ఎలివేషన్స్కి వెళ్ళాం అనుకోండి, ఏం జరుగుతుంది అన్నది ప్రజలకి ఏం కావాలన్న దాని మీద కాకుండా అనవసరం విషయాలు మాడుతున్నావా లేదా? అంటే నేను ఎందుకు ఈ మాట మాడుతున్నానంటే, ఎందుకు అడుగుతున్నా అంటే, వైసీపీ అమరావతిలో ఫలానా ఖర్చు అవుతుంది, ఫలానా వృధా ఖర్చు అవుతుంది, అమరావతిలో అవినీతి జరుగుతుంది అని చెప్తుంది కదా. అంతే. మరి స్టేట్మెంట్స్ వైసీపీ స్టేట్మెంట్లు ఇవ్వడం పక్కన పెట్టేసి ఎక్కడన్నా సరే కోర్టుని ఆశ్రయించడము ఇట్లాంటివి ఏమైనా చేసిందా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మొన్న తెల్లవారుజాము పేపర్లతో పాటు ఇంకోటి ఉన్నాడని, అది ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కోర్ట్ ఆపరేషన్ అది. అంటే వైసీపీలో ఉన్నాడని ఉంటాడు, ఇప్పటికీ ఉంటాడు, నిల విద్వాంసుల వాద్యం వైసీపీలో ఇప్పటికి కూడా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు లాస్ట్ టైం మీరు పేరు చెప్తా అన్నారు, టైం వచ్చింది, ఇంకా టైం ఉంది. నేను అన్నప్రాసన రోజు బిర్యానీలు పెట్టను. ఓకే. ఖచ్చితంగా చెప్తా. నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు మీకు అదే చెప్తున్నాను. లీగల్ టీము అవతల పాతుకుపోయింది చంద్రబాబు నాయుడు గారి ఏరాలో. అవును, ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఆయన మొత్తం సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకుని ఆయన 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. ఓకే. నాతో పాటు వ్యవస్థ కూడా అతనితో ట్రావెల్ అవుతాం, చాలామంది అది గ్రహించట్లేదు. అవును, ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతున్నారు, పెద్ద పెద్ద రేంజ్లో ఉన్నారు ఇప్పుడు అధికారులు, ఈవెన్ పెద్ద పెద్ద జడ్జెస్ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఆయన మన తాత విత్తనం నాటినట్టు నాటుకున్నాడు ఆయన ఫర్ హిస్ సక్సెస్కి. సో ఇక్కడ మనకి జస్ట్ బడీ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నాకు అన్నప్రసన్న రోజే బిర్యానీ పెట్టేస్తాం ఏంటని డిస్కరేజ్ చేసి తపేలగాలని ఫస్ట్ ఎలిమినేట్ చేయమనండి. జగన్మోహన్ రెడ్డి టాస్క్ ఈజ్ టు నాట్ టు క్రిటిసైజ్, వాట్ వీ నీడ్ టు డూ అన్నది ఫోకస్ అవ్వాలి. ఓకే. ఓకే. దట్స్ మోర్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఇవాళ సిస్టమ్తో మనం బుర్ర కొట్టుకుంటున్నాం. నేను డైరెక్ట్గా కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి మమతా బెనర్జీ వెళ్ళింది కోర్టులో వాదించడానికి, అవును, చవరేవో తేల్చుకొచ్చింది, కానీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఒక చేతావని వచ్చింది, ఒక చీఫ్ మినిస్టర్ కూడా న్యాయం జరగలేదని. అవును. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న చుట్టూ ఉన్న దైద్యులు చేసే దిక్కుమాల పని ఏంటంటే మనం కష్టం అన్నా అని బెదరగొట్టే దైద్యుగొట్టి బ్యాచ్ ఉంది. అలా నేను జగన్మోహన్ రెడ్డికి రామ్ జెట్మల్ వాళ్ళ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1లో రామారావు జూనియర్ ఎన్టీఆర్ లా చదివి వెళ్ళిపోమని నేను చెప్పట్లే. ద పర్సన్ హూ ఈజ్ విత్ కన్సర్న్, నిన్ను మొదట్లో నీ కష్టానికి బయట వేసినాడు ఎవడున్నాడు, ఆ నీతో ఇప్పటికీ ఉన్నాడు. ఆ మాట వినబడితే ఓకే. ఫైనల్గా ఒక గుడ్ న్యూస్తో ముగిద్దాం సార్. గుడ్ న్యూస్ ఏంటంటే, అంటే మీకు నాకు కాదు, వైసీపీ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఐడి కార్డులు ఇస్తున్నానంట, వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు ఇస్తున్నానంట, అంటే ఎన్రోల్మెంట్లు చేస్తున్నాను. తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు పనిసులు ఇప్పటిదాకా వాళ్ళ వాలంటీర్ లిస్ట్లో ఆ 50లో ఇడు వైఎస్ఆర్సీపీ వాడు ఉన్నాడని ఎత్తుక్కునే దగ్గర డైరెక్ట్ ఐడి కార్డులతో కోడిపెట్టలో దొరుకుతారు. ఓకే. అంటే ఐడి కార్డులు ఇవ్వడం మంచి అని చెప్పేసి చాలాసార్లు మనం కూడా అనుకున్నాము. అంటే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నాయంటే పాపం వాళ్ళు డీమార్క్ చేసుకొడుతున్నారు. అప్పుడు దానికి ఐడెంటిటీ క్రియేట్ చేస్తే. అచ్చా, మీరు డీమార్క్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. కొన్ని రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం కింద లైబ్రరీ ఏదో తీసుకొచ్చారు, డిజిటల్ లైబ్రరీ. ఉందా సార్ లైబ్రరీ? అంటే మధ్యలో నేను నిన్న ఏదో హ్యాక్ అయిపోయిందని మొత్తానికి లేపేశారని, మళ్ళీ మధ్యలో క్రియేట్ గోస్ టు ఐటీ వింగ్. ఓకే. వాళ్ళే సూపర్ పవర్స్ అని అంటే లేదా? ఎందుకంటే ఆ డిజిటల్ లైబ్రరీ ఉంటే ఆ డేటా బయటికి రావాలి కదా సార్.
అంటే నెలకోసారో 6 నెలలకోసారో ఫలానా మండలంలో ఫలానా ఇంతమంది మీద కంప్లీట్ వచ్చింది, ఫలానా జిల్లాలో ఇంతమంది మీద వచ్చింది అని చెప్పేసి ఇంకా ఆ డేటా బయటికి తీసుకురాదా? ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నాడు ఉండి బొమ్మ, ఆయన లోపల చెప్తున్నాడు మనకి, అంతేనా? అలాగే ఉంటుంది అది. ఇది కూడా చూపిస్తారు. ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ లోకేష్ గారు ఆ బొమ్మ చూపిస్తున్నాడు రెడ్ బుక్. డిజిటల్ లైబ్రరీ ఎవరు మాట్లాడలే, అసలు మర్చిపోయారు. అది మర్చిపోయి మళ్ళీ ఇప్పుడేమో ఐటీ ప్రొఫెషనల్ని హైర్ చేస్తున్నాం అని చెప్పేసి వచ్చింది. అన్ని కాంట్రడిక్షన్. పార్టీలో అంతా ఇంకా స్టార్ట్ అవ్వాల. ఇప్పుడు సింపుల్గా చెప్తా సార్, ఆయన మిస్లీడ్ అవుతున్నాడు అని దానికి ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక బృహత్తర కార్యక్రమం మెడికల్ కాలేజెస్ మీద ఆయన చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల మీద అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తం ప్రభావితం చేశాడు. తర్వాత కాగితాలు అమ్ముకోవడానికి గవర్నర్కి కూడా కాగితాలు తీసుకెళ్ళి ఇచ్చాడు హ్యాపీగా అమ్మేసుకొని. అదే గవర్నర్లు కాగితాలు అమ్ముకోవడానికి ఉంటారు, ఇంకా అంతకనే ఉంటుంది, వాళ్ళతో ఏమవుదు. సో నెక్స్ట్ చంద్రబాబు గారు మళ్ళీ చాలా స్మార్ట్గా నేను మళ్ళీ అన్నాడు. అప్పుడు ఊకున్నారు, ఏముంటారు, మళ్ళీ మొదలెడతారు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా నేను. జగన్మోహన్ రెడ్డి గారి అల్టిమేట్ గోల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయకూడదు అనా, లేకపోతే ఆ మెడికల్ కాలేజీలో ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలనా? పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడాలని నిరాహార దీక్ష మొదలెట్టి చచ్చిపోయేదాకా పోరాటం చేసి సాధించాడు. అలాగే మా అమృతరావు గారు ప్రాణార్పణంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడింది. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రామాణికంగా ఒక త్యాగ పునాదులతో ఏర్పాటు చేయబడిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టు రీగెయిన్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అన్న దగ్గర ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారన్న ఎలక్ట్రిసిటీ ఉద్యమం అవుట్కమ్ మళ్ళీ సారి పెంచారు. అవును, టోటల్ 17,500 కోట్లు బాధ్యతగా వదలలే. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులకి ఆటంకం క్రియేట్ చేసి ఉద్యమ నేపథ్యంలో ప్రజా సమస్యలతో ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటున్నానన్న జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ అవుట్కమ్, వాట్ ఈస్ డెలివరబుల్స్? అట్లా కాదు, నా క్వశ్చన్ అది కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపగలిగాం అంటున్నారు, వెరీ గుడ్. మీ మోటివ్ ప్రైవేటీకరణ అవ్వకూడదు అన్నదా, లేకపోతే ఆ మెడికల్ కాలేజీలు పేద ప్రజలకి లేదా పేద విద్యార్థులకి అందుబాటులోకి రావాలా? రెండోదే కదా. మరి ఆ రెండో దానికోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? మీరు అల్టిమేట్గా ఆపేసామని చెప్పేసి తీసుకెళ్ళి ఆ పెద్ద మూట తీసుకెళ్ళి గవర్నర్ గారి చేతిలోకి వచ్చేసారు. కానీ అల్టిమేట్గా ఎవరన్నా విద్యార్థికి అక్కడ సీట్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మెడికల్ కాలేజ్ ఏమైనా కొత్తగా స్టార్ట్ అయినాయా? అవ్వలే కదా. ఎక్కడ ఇస్తే కొంగలు అక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన నంద్యాల కాలేజీ, విజయనగరం కాలేజీ, నెక్స్ట్ అది కాదండి, దాని తర్వాత జరగలే. సో మీరు ఎక్కడ పోరాటం చేస్తున్నారు? అదే చెప్తున్నాను, ఇందాక నేను చెప్తుంది ఏంటంటే కనెక్టివిటీ విత్ ద పీపుల్ అరౌండ్ అన్నది మేక్ సెన్స్. ఓకే, సరే, రాయలసీమ లిఫ్ట్ పోరాటం అన్నారు, దాని తర్వాత అది మెడికల్ కాలేజీల కోసం పోరాటం అన్నారు, అది అక్కడే ఉంది. రాయలసీమ లిఫ్ట్ అక్కడే ఉంది. దాని తర్వాత ఆరోగ్యశ్రీ పోరాటం అన్నారు, అది అక్కడే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ పోరాటం అన్నారు, అది అక్కడే ఉంది. ఇంకా మహిళలకు 1500 కోసం మేము పోరాటం చేస్తామన్నారు, సూపర్ 6 కోసం అన్నారు, అది అక్కడే ఉంది. పెరిగిన ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నారు, ఆ పోరాటం అక్కడే ఏడిచింది. అన్ని పోరాటాలు అక్కడే ఏడిస్తే సమస్యలు రైతు గత ఏడాది ₹2 కేజీ మామిడికాయ అమ్ముతున్నారని చెప్పి సమస్యలు అన్నారు. ఇంతవరకు తుఫానుకి రావాల్సినటువంటి రైతులకి డబ్బులు ఇంకా రాలేదు సార్. మరి ఏం పోరాటం చేస్తుంది వైసీపీ? అదే కదా మెయిన్ అప్రహెన్షన్స్ అవే. ఇప్పుడు ప్రజా సమస్యలు సమస్యాత్మకంగా అక్కడే ఉన్నాయి. అవును, ప్రజా సమస్యల్ని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాటజికల్ మూవ్స్ ఏవి? ఓకే, ఇది ప్రశ్న. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. మీరు రేపటి నుంచి మీ ప్రతి ప్రోగ్రాము, మీ ప్రతి వీడియో ఏ ఛానల్లో ఉన్నా నేనైతే పర్టికులర్గా చూస్తా. రేపటి నుంచి కొత్త కేఎస్ ప్రసాద్ గారు ఎలా ఉంటారో చూడాలని నాకైతే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.